ब्रेक के बाद दोबारा आपका इस्तकबाल है। कांग्रेस कायदीन ने इंदिरा भवन में भी वैएसआर के यौम पैदाइश तकरीब का एहतमाम किया। इस मौके पर वैएसआर के मुजस्समे पर फूल चढ़ाकर आंजान कायद को खिराज पेश किया गया। इस मौके पर कांग्रेस कायदीन ने वैएसआर की खिदमत की सताइश की। స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకి సంక్షేమ పథకాలు అమలు చేసి అదే విధంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేసిన ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని మనవి చేస్తూ ఈ రోజు చాలా విషయాలు అమల్లో ఉన్నాయంటే అవి ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి చొరవ వల్లనే అని చెప్పి ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమంలో వారిని గుర్తు చేసుకోవడం, వారి యొక్క పోరాట పటిమని, నిస్వార్థ రాజకీయాన్ని, ప్రజాసేవని గుర్తుంచుకొని భవిష్యత్ కాలానికి మార్గనిర్దేశం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలనే ఇవాళ కొనసాగిస్తున్నారు, పేర్లు మార్చుకుంటున్నారే తప్ప పథకాలు మారడం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా। డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ భారతదేశమంతా అమలు జరుగుతూ ఉందని అంటే ఆ మహానాయకుడికి నిజమైన నివాళుల్ని ఇవాళ దేశ ప్రజలు, ఈ రెండు రాష్ట్రాల ప్రజలు अर्पिंचाल्సిన సమయం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా रियासत में हर एक की भूख मिटाने की खिदमत वैएसआर ने अंजाम दी है। एपीसीसी चीफ रघुराम रेड्डी ने यह बात कही। वैएसआर के यौम पैदाइश तकरीब के मौके पर दोनों रियासतों के कांग्रेस कायदीन ने पंजागुट्टा पर वाक़ वैएसआर के मुजस्समे पर फूल चढ़ाए और उन्हें खिराज पेश किया। कांग्रेस कायदीन ने कहा कि वैएसआर ने फलाही खिदमत के जरिए आवाम के दिलों में घर कर लिया था। वैएसआर के जाने से तलबा बरादरी का बड़ा नुकसान हुआ है। वैएसआर के यौम पैदाइश के मौके पर तलबा ने अपने ख्यालात का इजहार किया। तलबा ने राजशेखर रेड्डी के बाद तालीमी निज़ाम अबतर होने का इंकशाफ किया। तलबा का कहना है कि फ़ीस बाज़ादाई से तलबा की ज़िंदगियों में इल्म की रोशनी आई थी। आंजान कायद की मौत के बाद कोई वज़ीर आला फ़ी रिएंबर्समेंट की तरफ तवज्जो नहीं दे रहे हैं। వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చదువు అనేది ఏ ఒక్కరి సొంతం కాకుండా ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంబీఏలు కానీ, ఎంసీఏలు కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ ర్యాంకులతో సంబంధం లేకుండా ఎవరైతే మంచి మార్కులు సాధించారో వారందరూ చదువుకునే విధంగా డబ్బు రూపాయి కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు। ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే మరణించిన తర్వాత విద్యారంగం అనేది భ్రష్టు పట్టిపోయి ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 3500 పోస్టులు విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఎవరైతే డిఎస్సీలు వాళ్ళు ఉన్నారో ఆ పోస్టులు భర్తీ కాకపోగా, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాక డిఎస్సి పరీక్షల కోసం 3 సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు రాసిన తర్వాత నెలన్నర నుంచి ఆ ఉద్యోగాల భర్తీకి కూడా నేర్చుకోకుండా జపాన్లు, చైనాలు అని చెప్పి తిరుగుతూ విద్యార్థుల భవిష్యత్తు అంటరాగుతున్నారు। మొన్న కాక నిన్న కొన్ని కాలేజీకి వెళ్తే ఇప్పటికీ ఇంటర్మీడియట్ విద్యార్థులు చెట్ల కింద కూర్చొని చదువుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది। ఆయన చేసినవన్నీ గాల్లో కలిసిపోయినాయి। ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు వంటి వాళ్ళు ఆయన చేసిన దానికి ఫలితం లేకుండా చేశారు। చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తిరగాల్సిన పరిస్థితి మనకి ఏర్పడింది। ఇలాగే సాగితే మన విద్యార్థులకి జీవనోపాధి కోల్పోయి చాలా గడ్డుపడి చదువుకునే సమయం ఏర్పడుతుంది। ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంత ఇదిగా అయితే పనిచేయట్లేదు। స్టూడెంట్స్ అనేవాళ్ళు రోడ్ల మీద ఖాళీగా తిరుగుతున్నారు। విద్యార్థులు కాలేజీకి వెళ్ళాలంటే ఈ రోజుల్లో చాలా బాధపడుతున్నారు। ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అందరినీ దోచుకుంటున్నాయి। ఫీజులు తగ్గించే ఇది కూడా చేయట్లేదు, ఫీజులు తగ్గించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ఇదిగా విద్యారంగం అనేది చాలా ఇదిగా ఉంది। ఇప్పుడు అంత దయనీయ పరిస్థితిలో ఉంది। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్లతో ప్రోత్సహించారు। ఇప్పుడు అలా అయితే ఏమీ లేదు। చాలామంది విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో రోడ్డు మీద తిరుగుతున్నారు। వాళ్ళకి కనీస వృత్తి కూడా ఈ ప్రభుత్వం కల్పించట్లేదు। విద్యార్థులు చాలా అసహనం
साक्षी फैमिली की जानिब से आनजहानी वज़ीर आला वैएसआर को ज़बरदस्त खराज अक़ीदत पेश किया गया। हैदराबाद में वाक़ साक्षी के मरकज़ी दफ्तर पर वैएसआर की 66वीं यौम पैदाइश की मुनासिबत से प्रोग्राम मुनक़िद किया गया। वैएसआर की तस्वीर पर फूल चढ़ाकर उन्हें खराज पेश किया गया। इस मौके पर साक्षी के डायरेक्टरों समेत दीगर मुलाज़िमीन ने शिरकत की। ఇవి శాశ్వత కైంకర్యాలు మరపురాని మన రాజన్న మధుర గాథలే వినరన్న మరపురాని మన రాజన్న మధుర గాథలే వినరన్న అభయహస్తము ఆరోగ్యశ్రీ వైద్యాలు నైవేద్యాలు వృద్ధులకు వికలాంగులకు ఆడపడుచులకు పెన్షన్లు పోలవరం చేవెళ్ళ సీమల నింగి దాటు గోదారి గంగలు సుజలా సుఫలా సుందరాంధ్రగా वैएसआर ज़िला कड़पा में वैएसआर कांग्रेस पार्टी के एमएलए अमजद बादशाह की जानिब से दावत इफ्तार का अहतमाम किया गया। दावत इफ्तार में वैएसआर कांग्रेस पार्टी के सदर वाईएस जगन मोहन रेड्डी ने शिरकत की और मुसलमानों को रमज़ान की मुबारकबाद पेश की। वाईएसआर जिले कड़पा में दावत इफ्तार का एहतमाम किया गया। वाईएसआर सीपी के एमएलए अमजद बादशाह ने अमीन फंक्शन हॉल में दावत इफ्तार का एहतमाम किया। इस दावत इफ्तार में सैकड़ों रोजेदार शरीक थे। वाईएसआर कांग्रेस पार्टी के सदर जगन मोहन रेड्डी ने दावत इफ्तार में शिरकत की। कड़पा के एमपी अविनाश रेड्डी, कदरी के एमएलए चांद बादशाह और दूसरे पार्टी के एमएलएस और कायदीन ने भी दावत इफ्तार में शिरकत की। जगन की आमद पर उनका शानदार इस्तकबाल किया गया। जगन मोहन रेड्डी ने रोजेदारों के साथ इफ्तार किया और मुसलमानों को रमज़ान की मुबारकबाद पेश की। जगन ने रोजेदारों से आंध्र प्रदेश की तरक्की और खुशहाली के लिए दुआ करने की अपील की। रमजान के महीने में सबको माही रमजान मुबारक। గత 30 రోజులు కఠోర దీక్షలు చేస్తా ఉన్న ఈ సమయంలో అందరితో కూడా ఈ గుంజాయిश है कि राष्ट्र के लिए भी हमारे राष्ट्र के लिए भी हम भगवान से दुआ करिए कि राष्ट्र को भी अच्छे दिलाए। और हम अल्लाह की बारगाह में दस्त दुआ है कि अल्लाह तबारक व तआला सबसे पहले हमारे रोज़ों को कबूल फरमाए। और अल्लाह तबारक व तआला से दुआ है कि अल्लाह तबारक व तआला हमारे सहरियों को और हमारी इफ्तारियों को कबूल फरमाए और अल्लाह तबारक की अंदर हलाल नसीब फरमाए। और जो हम इफ्तार करने के लिए हमेशा से जमा होते हैं साहब के निगरानी में और आपके रुपये पैसे खर्च के मुनासिबत से हम यहाँ इफ्तार करने के लिए जो जमा हुए हैं, अल्लाह तबारक व तआला इस इफ्तार में भी हमें बरकत अता फरमाए। दावत इफ्तार के मेज़बान व कड़पा के एमएलए अमजद बादशाह ने दावत इफ्तार में शिरकत करने पर वाईएसआर कांग्रेस पार्टी के सदर जगन मोहन रेड्डी और पार्टी के कायदीन का शुक्रिया अदा किया। मेरे बुलावे पे आप सब यहाँ पे आए हैं और खुसूसन हमारे वाईएसआर कांग्रेस पार्टी के सदर वाईएस जगन मोहन रेड्डी साहब जो हमारे कड़पा शहर के आवाम से दावत इफ्तार में मिलने की उनकी ख्वाहिश थी, इसलिए उन्होंने यहाँ पे आप सबसे मिलने के लिए यहाँ पे आए हैं और जगन मोहन रेड्डी साहब का शुक्रिया अदा करता हूँ तमाम कड़पा शहर वालों की तरफ से। इस मौके पर जगन मोहन रेड्डी ने पार्टी के कायदीन के साथ दरगाह हजरत अमीन पीर रहमतुल्लाह अलैह पर हाजिरी दी और मज़ार शरीफ पर गुलाए अक़ीदत पेश किए। इस मौके पर अमन व सलामती और खुशहाली के लिए दुआ की गई। ब्यूरो रिपोर्ट, साक्षी न्यूज़। जगन मोहन रेड्डी इन दिनों कड़पा के दौरे पर हैं। जगन ने कड़पा दौरे के दौरान मुख्तलिफ प्रोग्रामों में शिरकत कर रहे हैं और मुख्तलिफ अफराद से मुलाकातें कर रहे हैं। जगन ने आज वेमपल्ली में मकामी मुसलमानों से मुलाकात की और उन्हें रमज़ान की मुबारकबाद पेश की। जगन का मकामी मुसलमानों ने गर्मजोशी के साथ इस्तकबाल किया।
वज़ीर-ए-आज़म नरेंद्र मोदी रूस पहुंच गए हैं। मोदी रूस के उफा में ब्रिक्स और शंघाई कॉन्फ्रेंस में शिरकत करेंगे। ये दोनों कॉन्फ्रेंस 8 से 10 जुलाई को मुनक़िद होंगे। वो कॉन्फ्रेंस के दौरान ब्राज़ील, रूस, चीन और जनूबी अफ्रीका के कायदीन से मुलाकात करेंगे। मोदी उज़्बेकिस्तान और कज़ाकिस्तान के दौरे के बाद रूस पहुँचे हैं। नेल्लूर ज़िले के श्रीहरिकोटा का शार मरकज़ एक और रॉकेट दागने के लिए तैयार है। 10 जुलाई को PSLV C-28 रॉकेट खला में दागा जाएगा, जिसके लिए काउंटडाउन शुरू हो चुका है। इसरो के साइंसदानों ने तैयारी का जायजा लिया। यह रॉकेट अपने हमरा बरतानिया के सेटेलाइट साथ ले जाएगा। और आखिर में नज़र सुर्खियों पर। वीरैया 2 दिन की ACB तहवील में नोट के बदले वोट स्कैम में तेलुगुदेशम MLA से होगी मजीद पूछताछ। डी श्रीनिवास की बाकायदा तौर पर TRS में शमूलियत, तेलंगाना की तरक्की के लिए TRS में शामिल होने का दावा। जगन ने वैसार की समाधि पर दी हाजिरी। अहले खाना के साथ अवाम की कसीर तादाद ने पेश किया आन जहानी कायद को खिराज। और वैसर की 66वीं सालगिरह के मौके पर अंजाम दिए गए फलाही काम, आन जाने कायद की फलाही स्कीमों को किया गया याद। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी TV पर खबरों का सिलसिला जारी रहेगा।